హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఫస్ట్ టైం మా చెల్లి పైన ప్రాంక్ చేస్తున్నాం. ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నట్టు. చూద్దాం ఎట్లా ఉంటుందో. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. నీది కూడా రికార్డ్ పెట్టు ఫోన్. నీ వాయిస్ కూడా గట్టిగా వినిపించాలి. అమ్మ నువ్వు వీడియో కూర్చోండి. కనిపిస్తున్నావే తల్లి. రికార్డర్ పెట్టు. రికార్డర్ ఏ విక్కిలు లేస్తాడు. వద్దు దా, లేపుతున్నట్టు చేద్దాం. అమ్మ జరగమ్మా, పోదాము వేడికి. ఊకే ఎత్తుకుందాం. లేస్తలేడు వాడు. ఆటో బుక్ అవసరం లేదు. ఆటో బుక్ చేస్తాము. ఆటో బుక్ చేయమను. వాడిని లేపుతా నేను. ఇక్కి ఇన్ని ఎందుకు ఏడుస్తున్నావురా? లేస్తున్నాడు చూడు. ఆటో బుక్ అయింది. ఏమొద్దు. ఆఫ్ చేయరా, పోదాం. ఏమైంది అక్క? ఇంటికి వస్తే చాలు మస్తు మర్యాద చేస్తారు. మస్తు ఒక అక్క వచ్చిందని లేదు, పండుగకు వచ్చిందని లేదు, ఏం లేదు. అందరికి ఏంటి తీసుకుంటారు లీవ్స్ ఆటో అవ్వట్లేదు కదా. ఇప్పుడు మీ రూమ్ కి వస్తా, పొద్దున అటు వెళ్తా. వేసుకున్నాం పండుగ గురించి వచ్చి వేసుకో. వాళ్ళు వేసుకోలేడా? లేపు ఇంకేడగా ఏమైతే ఆటో రాని. ఆటో వచ్చినప్పుడు పండగకి రమ్మని చెప్పొద్దు. సిద్ధు లేకుండా వస్తాను ఏమైతే. అవసరం లేదు. అతను కూడా ఇష్టం లేదు రావడం. ఇంత నొల్లు అయితే కూడా వండి ముఖం పెట్టుకుని కదా అట్లా చెప్పొద్దా. ఆమెకి ఏమన్నా నాకు అసలు ఇంత అయినా ఆమె ఎట్లా చేస్తుందిరా? ప్రతిసారి అట్లే నొల్లి పెట్టుకుంటది. అసలు ఇంత మాట కాగట్ల అంట రాక వెళ్ళిపో అన్నదిగా. వెళ్ళిపోదాం. ఇప్పుడు నువ్వు మోహన్ ముందల ఆ పిల్లని వెళ్ళిపో అంటే ఎట్లుంటది? ఇంకోసారి తోలుకోసం. ఏమొద్దు. నవ్వుతున్నా మళ్ళా. మీ మట్ట అయితే నీకు నవ్వు వస్తుందా? వద్దు, నేను రాను. వదులు జ్యోతి. ఎందుకు రావాలి చెప్పి? వెళ్ళిపో అన్నది. ఇప్పుడు ఆ పిల్లగాని ముందర అంటే ఎట్లుంటది? ఊరుకోకుండా ఉన్నాడు తెలుసా. ఉన్నది ఇప్పుడు జోక్ గా మాట్లాడితే ఇక జోక్ అయిపోతుంది. ఇప్పుడు ఆ పిల్ల నన్ను రేపు నన్ను కూడా అంటావు డైరెక్ట్. అక్క నేను ఇప్పుడు బాగా వస్తే కూడా అంటావు. ఒక నిమిషమా, అసలు నీకు ఎందుకంత ఇట్టే చేస్తావు ప్రతిసారి? ఇప్పుడు వెళ్ళిపోతారు
రేపు పండగ పెట్టుకున్నా వాళ్ళ ఇల్లు ఈయనే దగ్గరనే మాలగల్లి గొప్పలు. ఇప్పుడు నువ్వు వాళ్ళ పెళ్ళాన్ని అన్నావు, ఏమన్నా మందిని అన్నావా? ఆయన రోషన్ రాకుండా చెప్పు సరే, చెప్పవాలా పోవద్దా అంటే అట్లే పడి ఉండాలా? మేమంట కూర్తావు, ఎప్పుడు వచ్చినా కూర్చుంటామంట. చెప్పు, ఇంత వచ్చినా కూడా ఇట్లే ఉండాలా? ఇప్పుడు ఆమె అన్నది, రేపు నువ్వు అంటావు. గ్యారంటీ ఏముంది నువ్వు అనవని? అవసరం లేదు. అక్కలు వచ్చినా ఏమన్నా తొందర వచ్చినావా నువ్వు? ఊరికైతే 4 రోజులు ఇస్తారు. అప్పుడు చెప్తారు ఏదో ఒకటి, మా తాత చనిపోయింది, మా అమ్మ చనిపోయింది, మా అమ్మ చనిపోయింది. అందుకే అమ్మ నేను అప్పుడే చెప్పిన రానమ్మ ఇట్లుంటది అని. దాబేట అంటావు. అది జోకా చెప్పు. ఈ చూడు, ఈమె కూడా ఆమెకే సపోర్ట్ చేస్తుంది. మరి ఇప్పుడు నువ్వేమంటే, ఇప్పుడు నువ్వు ఆమెను ఏమంటలేవు అంటే నువ్వు ఆమెకు సపోర్ట్ చేస్తావు. అన్నలే నాకు ఇంతసేపు వాళ్ళు ఒకటే మనం వెళ్ళిపోయినాక. వద్దు జ్యోతి, వద్దే వద్దు అంత. కనీసం ఎందుకు పోతున్నారు? వీడికి వస్తేనే లేదు, ఆ కిచెన్ లోనే మాట్లాడుతుంది. అంటే ఆ ఒంటి ఇంపార్టెంట్ కానీ మేము ఇంపార్టెంట్ కాదా? ఆటో క్యాన్సిల్ చేస్తున్నా చెప్పు. అదో ఏమంటలేదు చూడు, ఆమెకి ఇష్టం లేదు మనం రావడం. అంతే కదా అన్న. నాక మీద అయితే చిన్న దానికి సీరియస్ గా చేస్తున్నారు. రేపు చూడండి గాయ్స్, ఏడుసు సక్సెస్. ఫస్ట్ బ్యాంక్ మస్తు సక్సెస్ అయింది మాకైతే. చూడండి, అయ్యయ్యో జోక్ ఏడిపించేస్తావా ఈరోజు? ఫస్ట్ బ్యాంక్ మాకు ఛానల్లో నువ్వే. వావ్, సూపర్ యాక్టింగ్. అయ్యో చూసావా, వస్తలేదు. నువ్వు ఏడితే వస్తలేదు చూడు జ్యోతి. ఎట్లుంది నీ ఫీలింగ్? ఎట్లుంది చెప్పు. ఫస్ట్ ప్రాంక్ ఎట్లుంది? అది మొత్తం చెప్పు. నిజం అనుకున్నావు కదా? నిజం అనుకున్నావు, నమ్మినావా? చెప్పు, మా యాక్టింగ్ ఎట్లుందో కొంచెం. మా అమ్మ కూడా మస్తు యాక్టింగ్ చేసింది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చెప్తున్నా, సూపర్ వచ్చింది. ఫస్ట్ ప్రాంక్ మా ఛానల్లో. మా మరిది గారు కూడా మస్తు యాక్టింగ్ చేశారు. నానా పిన్ని ఏడుస్తుంది. నానా ఫీలింగ్ ఎట్లుంది? బాగుందా ప్రాంక్? నీకు ఐడియా రాలేదు కదా అసలు ప్రాంక్ చేస్తున్నావని? నిజం అనుకున్నావా? నోరు తెరువు కొంచెం మాట. నిజం అనుకున్నావా? ఏమనుకున్నావు నువ్వు? ఖచ్చితంగా వెళ్ళిపోతాం అనుకున్నావా? వెళ్ళిపోతాం అనుకున్నావా? చూడండి ఫ్రెండ్స్, మా చెల్లెలకి మేము అంటే ఏం తీస్తాము. మేము వెళ్ళిపోతాం అన్నది ఏడుస్తుంది. చెప్పు, మేము వెళ్ళిపోతాం అనుకున్నావా? అయ్యో, చాలా బాగా వచ్చింది ప్రాంక్ అయితే. చెప్పు, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అని చెప్పు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. ఓకే, నీకు చాక్లెట్ ఇస్తే ఇప్పుడు. చాక్లెట్. హాయ్ గైస్, చాలా బాగా వచ్చింది. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. చెప్పు. పిన్ని ఏడ్చి